శ్రీ మహాగణపతే నమః, శ్రీ సరస్వత్యే నమః, శ్రీపాద వల్లభ నృసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. సనత్ కుమారుని వరాన్ని గురించి కొంచెం మాట్లాడుకుందాం. శివ పార్వతుల కళ్యాణమైన కొంతకాలానికి శివుడికి పార్వతీదేవితో కలిసి విహరించాలని చెప్పేసి పార్వతీదేవిని సమస్త లోకాలను చూపించాలనేటువంటి కోరిక కలిగిందట. వృషభ వాహనుడై విహారానికి బయలుదేరాడు. విహారంలో ఉన్నటువంటి శివుడికి సనత్ కుమారుడు గుర్తుకు వచ్చి పార్వతీదేవికి అతడి గురించి చెప్పాడు. అది విన్న పార్వతీదేవి ఆ నిత్య బాలుడిని అప్పుడే చూడాలని పట్టుపట్టిందట. ఆ సమయంలో అతడు సమాధిలో నిమగ్నుడై ఉన్నాడు. పార్వతీ సమేతుడై సనత్ కుమారుడి ఆశ్రమాన్న వృషభ పర్వతానికి వచ్చాడు. అక్కడికి కానీ బ్రహ్మస్థితిలో ఉన్నటువంటి సనత్ కుమారుడిని కదిలించడం ఇష్టం లేక దూరంగా నిలబడి చాలా కాలం ఆ బాల ఋషిని చూస్తూ ఉండిపోయాడు. శివపార్వతుల మనస్సులో వాళ్లకు తెలియకుండానే సనత్ కుమారుడిపై అమితమైన ప్రేమ ఏర్పడింది. కొంతసేపటికి ఎటువంటి శబ్దమూ కాకోకుండా మెల్లగా సనత్ కుమారుడి దగ్గరకు వెళ్లారు శివపార్వతులు. సనత్ కుమారుడు మెల్లగా కళ్ళు తెరిచాడు. సమస్థితి కలిగినటువంటి ఆ ఋషికి పార్వతీ పరమేశ్వరులకి మర్యాదలు చేయాలన్నటువంటి భావం కూడా కలగలేదు. అంతటి పరమజ్ఞాని అయినటువంటి ఆ పిల్లవాడిని చూడగానే వారికి పరమ సంతోషం కలిగినప్పటికీ కోపాన్ని నటిస్తూ, సనత్ కుమారా, జ్ఞానినన్నటువంటి అహంకారంతో ఆది దంపతులమైన మమ్మల్ని అవమానిస్తున్నావు. నేను నిన్ను శపిస్తే ఏం చేస్తావని ప్రశ్నించాడు. అప్పుడు సనత్ కుమారుడు ఏమాత్రమూ భయపడక, పరమేశ, మీరు నా దగ్గరకు వచ్చి అనుగ్రహించినందుకు చాలా ఆనందంగా ఉంది. పూజలతోనూ స్తోత్రాలతోనూ సంతోషించే నిన్ను నేను ఏ విధంగా శ్రమ పెట్టాను కదా, ఈ విధంగా నేను. కానీ నాది నేను అనేటువంటి అభిమానం లేని నాకు ప్రపంచంలో ఎవరి వల్ల భయం లేదు. నాకు శాపంలోనూ అనుగ్రహంలోనూ భేదం లేదు అన్నాడు. అతడి జ్ఞానానికి సంతోషించినటువంటి శివుడు, పోనీ ఏదైనా వరాన్ని కోరుకోమన్నాడు. కాని సనత్ కుమారుడు నవ్వి తనకు ఏ వరమూ వద్దని తిరిగి శివుడికే వరాన్ని అనుగ్రహిస్తాను, కోరుకోమన్నాడు. ఇదే సరి అయినటువంటి సమయమని శివుడు ఓంకారాన్ని ఉచ్చరిస్తూ తనకు పుత్రుడిగా జన్మించమని కోరాడు. అప్పుడు సనత్ కుమారుడు, శంకరా, అడగనిదే ఇవ్వకూడదని శాస్త్రం చెబుతుంది కాబట్టి కోరినది నువ్వే కనుక పార్వతీ కాక నీకు మాత్రమే పుత్రుణ్ణి అవుతాను. పార్వతికి కాక నీకు మాత్రమే, ఎందుకంటే పార్వతి అడగలేదు కదా అన్నాడట. దానికి పార్వతి, దంపతులకు ఏ రకమైన భేదము లేదు. శాస్త్రం చెబుతుంది మేము ఆది దంపతులం కాబట్టి భర్త చేసేటువంటి ప్రార్థన భార్య కూడా చేసినట్టే కదా, అందుచేత తనకు కూడా పుత్రుడిగా జనించు అని వాదించింది. అప్పుడు సనత్ కుమారుడు పార్వతీదేవితో, అమ్మా, పూర్వము భస్మాసురుడి తపస్సుకు మెచ్చి శివుడు అతడికి వరమిచ్చాడు. ఆ వరాన్ని పరీక్షించాడటానికి ఆ భస్మాసురుడు ఏం చేశాడు, పరీక్ష చేస్తామని శివుడి నెత్తి మీదనే చేయబెట్టాలని చూడగా శివుడు భయంతో పరిగెత్తాడు. అప్పుడు భయంతో నీ శరీరం పర్వతంలో నీరై ప్రవహించింది. నువ్వు ప్రవహించినటువంటి స్థలంలో ఒక చెరువు చుట్టూత బంగారు దర్భల వనము, శరవణము ఏర్పడ్డాయి కదా. ఆ వనంలో నేను పుడతాను, అప్పుడు నీ శరీరంలోనే పుట్టినట్లు అవుతుంది కదా అన్నాడు. ఈ మాటలు విన్నటువంటి ఆది దంపతులు ఎంతో సంతోషంతో కైలాసం బయలుదేరారు. అందుకే కార్తికేయుణ్ణి నానా విధాల పేర్లు దండికి వస్తాయి, ముందు మనం చెప్పుకున్నాం.
అట్లా అమ్మవారిని సంతోషించాడు, స్వామి శివుణ్ణి కూడా సంతోషపడ్డాడు. అటువంటి వరాన్ని కోరుకున్నాడు. జై గురుదత్త, శ్రీ గురుదత్త.